సో ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది జరిగింది. అండ్ గవర్నర్ గారు ఏం చెప్పారంటే మనకి ఓవరాల్గా కొద్దిగా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే. బట్ అగైన్ ఏంటంటే వడ్డీ రేట్లు మాత్రం పెంచట్లేదు అని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రీవియస్గా ఏదైతే ఉందో 6.5% ఇంట్రెస్ట్, అదే ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అయితే మార్కెట్స్ కొద్దిగా వైల్డ్గా మూవ్ అయింది. ఒకసారి పైకి వెళ్ళింది ఒక క్యాండిల్, దాని తర్వాత 2-3 క్యాండిల్ కిందకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ వాలటిలిటీ అనేది ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు ఉంటూనే ఉంటుంది, సహజమైన విషయమే అది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. దగ్గర మనకి 330 పాయింట్స్ దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టు మనకు కూడా 60-80 పాయింట్స్ దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క మిడ్ క్యాప్ కూడా కన్సోలిడేషన్లో ఉంది. సెల్లింగ్ ప్రెషర్ అయితే ఏం కనిపించలేదులే, కానీ మనకి ఆ యొక్క ఫ్లో అనేది కనిపించలేదు అనమాట. అప్ సైడ్ ట్రెండ్ అనేది మొమెంటం కనిపించలేదు. ఎనీహౌ ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్, వీక్కి సంబంధించిన లెవెల్స్ అండ్ ఇంట్రాడే లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ముందుగా ఏంటంటే ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ అనేది ఏంటంటే మనకి మార్కెట్లో వాలటిలిటీ ఎలా ఉందనేది చెప్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2.3% దాకా ఇంక్రీజ్ అయింది. ఒకనొక టైంలో ఏంటంటే ఇది మనం చూస్తే 4%, 5% దాకా కూడా ఇంక్రీజ్ అయిందనమాట. బట్ ఎనీహౌ ఈవెంట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. దట్ ఈస్ దేర్. స్టిల్ ఏంటంటే కంట్రోల్లోనే ఉంది, మార్కెట్ స్టేబుల్గా ఉంది. ఇక నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ముందు ఏంటంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. కరెంట్ వీక్ అయితే అయిపోయింది, ఈరోజు ఎక్స్పైరీ. సో అందుకని నెక్స్ట్ వీక్ వెళ్తే మనకు అర్థమవుతుంది. సో చూడండి, ఏదైతే మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నామో అవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, సో ఎనీహౌ ఒకసారి ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూసి ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది దాని తర్వాత డిలీట్ చేద్దాం. ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో మనకి 19,645 అక్కడే మార్కెట్ స్ట్రగుల్ అయిందనమాట. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది యాక్చువల్గా అక్కడే మార్కెట్ వెళ్ళింది. అంత ముందు రోజు కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగి అక్కడ నుంచి కూడా కిందకి రావడం, మొత్తం కూడా ఏంటంటే ఒక కన్సాలిడేషన్లో ఉంది, కంప్లీట్గా కన్సాలిడేషన్లో ఉంది. బట్ ప్రీవియస్ డేతో పోలిస్తే మనకి ఏంటంటే 89 పాయింట్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయి మనకి. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 19,000 ఇదెంత 600 చూడండి, కాల్సే ఎక్కువగా సెల్ చేశారు. 19,600 అనేది మనం ప్రస్తుతం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఈ లెవెల్స్ అన్నీ కూడా ఒకసారి డిలీట్ చేసేసి ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని 19,600 దగ్గర మార్క్ అనేది చేస్తున్నాను. ఓకేనా, 19,600 ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్ ఇది. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,004 దగ్గర ఉంది, 400 దగ్గర. 19,500 మనం కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడ. సో 19,400 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 19 చాలా దూరం ఉంది స్పాట్ నుంచి, 19,400. ఓకే, దాని తర్వాత మనకి ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. అదేవిధంగా మనం స్ట్రక్చరల్గా చూసుకున్నట్టయితే ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఏంటంటే మనకి 19,644 ఇది రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 19,600 అనేది రెసిస్టెన్స్ లెవెల్. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి 19,468 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. ఓకేనా, దాని తర్వాత 19,400 అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క రెండు లెవెల్లో మనకి రెసిస్టెన్స్ లెవెల్స్, ఈ రెండు లెవెల్స్ కూడా మనకి ఏంటంటే సపోర్ట్ లెవెల్స్. సో చాలా జాగ్రత్త నోట్ చేసుకుంటే ఆ యొక్క లెవెల్స్ దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడగానే మనకు 45,000 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. సో ప్రీవియస్గా మనం ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం. చూడండి ఈ పాయింట్ దగ్గరికి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, యాక్చువల్గా సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. బట్ ఈరోజు ఈవెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క బ్రేక్అవుట్ అయితే కంటిన్యూ చేయలేదు. ప్రస్తుతం టెంపరీగా ఏంటంటే ఏదైతే ఈవెంట్ జరిగిందో దాన్ని నెగిటివ్గా తీసుకున్నాయి మార్కెట్స్ అన్నీ కూడాను. అందుకే అన్నిట్లో కూడాను మనకు బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఈవెన్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ ఫైనాన్స్ మిడ్ క్యాప్లో అయితే పెద్దగా సెల్లింగ్ యాక్టివిటీ లేదు, కానీ బట్ స్టిల్ అన్నీ కూడా మనకి రెడ్లో క్లోజ్ అయినాయి. అండ్ అన్సర్టనిటీ ఇండియా విక్స్ నుంచి కొద్దిగా పాజిటివ్గా రైజ్ అయిందనమాట వాలటిలిటీ అనేది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే మనకి ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, కానీ ఈవెంట్ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ప్రీవియస్ లో దగ్గర ఏంటంటే మార్కెట్ అనేది ట్రై చేసింది అనమాట, సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చరు ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే అప్ సైడ్ అయితే ఈ యొక్క లెవెల్ని మనం స్టిల్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్గా ఉంచుతాం అనమాట. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. అప్ సైడ్ అయితే ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 45,000, దాని తర్వాత 44,400 కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, ఎనీహౌ 45,000, నేనైతే 44,000 కన్సిడర్ చేస్తున్నాను ఓపెన్ ఇంట్రెస్ట్ని. 45,000
ఓకే, ఇదెంత 44,000. ఓకే, 44,000. ఓకే, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ ఉంది కదా, అందుకని ఎక్కువగా సెల్లింగ్ అయితే చేయలేదు. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. 45,121 ఇది రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 45,004 అనుకోవచ్చు, ఇది కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి మనకి 44,282 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 44,000 లెవెల్. ఈ రెండు కూడా ఏంటంటే మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో అది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి నిఫ్టీ ఫైనాన్స్ అనేది చూద్దాం. సో సేమ్ ఏంటంటే ప్రీవియస్ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. ఫినాన్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూసుకొని దాన్ని బట్టి స్ట్రక్చర్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ చూసుకున్నట్టయితే మనకి ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 20,000 దగ్గర కనిపిస్తుంది. 20,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది మనకి. ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే పెద్దగా యాక్టివిటీ లేదు. ఓకే, కరెంటు ఉంది. ఇది ఎక్స్పైరీ వేరు ఉంటుంది కాబట్టి 14th ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క కరెంట్ డేటా అనేది రావడం జరిగింది. ఈరోజు 10th కదా. ఓకే, ఎనీహౌ మనకి 20,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. 19,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. 19,500 అనేది నేను మార్క్ చేస్తున్నాను. చాలా డిస్టెన్స్ ఉంది. ఎందుకో ఎక్కువ మంది పుట్స్ అనేది సెల్ చేయట్లేదు ఇది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఎనీహౌ ఇది అయితే చాలా పెద్ద రేంజ్ అని చెప్పుకోవచ్చు మనం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది దగ్గరకు తీసుకొస్తున్నాం. మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 20,120 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 20,000 అనమాట. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఏంటంటే 19,730 సపోర్ట్ లెవెల్, 19,500 సపోర్ట్ లెవెల్. అండ్ ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ అనమాట. అండ్ ఇది ఒకసారి రాస్తున్నాను, 120,000 లెవెల్ అనమాట. ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ప్రస్తుతం ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అయితే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే స్ట్రాంగ్ కన్సోలిడేషన్ జరుగుతూ ఉంది. ఇదైతే వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట 20,120 అనేది. ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ అనేది ఈ యొక్క ప్యాటర్న్ అనేది బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ రిట్రేస్ తీసుకొని ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది. అండ్ ఈ యొక్క మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది అండ్ మేజర్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఈ లో అనేది బ్రేక్ చేసిందంటే మార్కెట్లో అనేది నెగటివ్ సెంటిమెంట్ అనేది బలపడుతుంది. ఒకవేళ మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసిందంటే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది బలపడుతుంది. అయితే డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ కరెక్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి మనం ట్రెండ్ లైన్ అనేది యాడ్ చేసుకోవాల్సిందే, ఇందులో సందేహమే లేదు. ఇది ట్రెండ్ లైన్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాలి. ఓకేనా. ఒకసారి మిడ్ క్యాప్కి వెళ్దాం. మిడ్ క్యాప్ లెవెల్స్ అనేది చూద్దాం. మిడ్ క్యాప్లో అయితే ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేయట్లేదు, కానీ మనం నిన్న ఈ యొక్క లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం అనమాట. ఏది 86,646 ఈ లెవెల్ అనేది స్టిల్ ఏంటంటే హోల్డ్ చేస్తుంది. ప్రీవియస్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఈరోజు కూడా అదే లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 8,510 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. రెసిస్టెన్స్ వచ్చేసరికి 8,646. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి కన్సోలిడేషన్ తీసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి దీంట్లో పాజిటివ్గానే ఉన్నాను స్టిల్, ఇది మనకి కన్ఫర్మేషన్ వచ్చేదాకా. ఎందుకంటే వెరీ అగ్రెసివ్ మొమెంటంతో అప్ సైడ్ రావడం అనేది జరిగింది. దీంట్లో ఈ రెండు లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉందాం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ దాని ప్రకారం ఏంటంటే బిగ్గర్ రేంజ్ తీసుకోండి. ఒకవేళ మీరు వీక్లీ ఎక్స్పైరీ ప్లాన్ చేసుకోవాలి, మంత్లీ రిటర్న్స్ కానీ వీక్లీ రిటర్న్స్ కానీ అనుకున్నప్పుడు బిగ్ రేంజ్ అనేది ఫాలో అవడానికి ట్రై చేయండి. వెరీ నేరోగా వస్తే ఏంటంటే రిస్క్ ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ రివార్డ్ కూడా ఉంటుంది. ఓకే, ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ అనేది చేయండి. డెఫినెట్గా కామెంట్స్ అనేది రీడ్ చేస్తాను. దాని మీద నేను వర్క్ చేసి మీకు డెఫినెట్గా గుడ్ కంటెంట్ అనేది డెలివరీ చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.